మన దేశంలో చట్టాల పట్ల సరైన అవగాహన ఉందా? మరీ ముఖ్యంగా అమ్మాయిలను వేధిస్తే చట్టాలెంత కఠినంగా ఉంటాయో తెలుస్తోందా? తల్లిదండ్రులు, పోలీసులు యువతకు తగిన దిశానిర్దేశం చేస్తున్నారా? అంటే చేయటం లేదనే తెలుస్తోంది. లేకుంటే ఊరికో జులాయి నిర్భయంగా ప్రవర్తించడమేంటి? తిరుపతిలో ఇటీవలే ఒక ఘటన జరిగింది. ఇద్దరు యువకులు ఒక అమ్మాయిని టార్గెట్ చేసుకుని చిత్రవధ చేశారు. వేధింపులే కాదు, ఆమెను బండితో గుద్ది మరీ చంపటానికి ప్రయత్నించారు. ఇదంతా ఎందుకో తెలుసా? ప్రేమించమంటే ప్రేమించలేదని. ఈ ఫోటోల్లో కనిపిస్తున్న ఈ ఇద్దరు జులాయిలను చూస్తున్నారా? చదివింది ఇంటర్, అది కూడా పాస్ కాలేదు, ఫెయిల్. ప్రపంచమంతా కెరీర్ తర్వాతే పెళ్లి చేసుకుంటామంటూ దూసుకెళ్తుంటే వీళ్లు మాత్రం ప్రేమ దోమ అంటూ అమ్మాయిల వెంట పట్టడం, వాళ్లను వీలైతే లోబర్చుకోవటం, లేకుంటే ఇదిగో ఇలా బండితో గుద్ది భయభ్రాంతులకు గురి చేయటం హాబీగా పెట్టుకున్నారు. ఈ అమ్మాయిని చూడండి, పాపం. ఈ ఇద్దరు దుర్మార్గుల నిర్వాకానికి బలైపోయిన ఆడపిల్ల ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉంది. ఈమె చేసిన పాపమల్లా ఒకటే, ప్రేమ అని వెంటబడ్డ యువకులను తనకు కెరీరే ముఖ్యం కాబట్టి సారీ అని తేల్చి చెప్పడమే. దీంతో ఇదిగో నడ్డి విరక్కొట్టి ఇక నడవటానికి వీలు లేకుండా చేశారు. నవీన్ అనే అబ్బాయి ఇంటర్లు చదువుతున్నప్పటి నుంచి లవ్ అని వేధిస్తుంటే ఇంట్లో చెప్పడం కూడా జరిగింది. మొదట్లో నేను మాట్లాడటం మానేశాను. తర్వాత ఒకసారి ఇంటికి వచ్చి మీద పడి దారుణంగా గొంతు నునుముతూ గొడవ చేస్తున్నప్పుడు వెంటనే డాడీ వాళ్ళు వచ్చి ఇంకొకసారి ఇలా చేస్తే మర్యాద ఉండదన్న లెక్కలో బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకొక ఏ విషయం అయినా రిపీట్ అయితే కంప్లైంట్ ఇస్తామని వార్నింగ్ ఇవ్వడం వల్ల నవీన్ అనే అబ్బాయి ఒక 2 నెలల వరకు కనిపించలేదు. తర్వాత ఒకరోజు ఫోన్ చేసి నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను, నువ్వు నాతో పాటు వచ్చేసాయి, నేను చూసుకుంటాను నిన్ను అని చెప్పడం వల్ల నాకు నా కెరియర్, పేరెంట్సే ముఖ్యము, ఈ లవ్ అనేది అంతా నాకు అనవసరం అని చెప్తే వెంటనే తను ఇంకా దుర్భాష ఆడుతూ నువ్వు బెంగళూరు వెళ్ళేది చదువుకోవడానికి కాదు, 10 మందితో చెడు తిరుగులు తిరగడానికి మాత్రమే నువ్వు వెళ్తున్నావు, అంతకుమించి ఇంకా ఏం లేదు అని చెప్పడం వల్ల నేను ఇంకా పూర్తిగా నా కాంటాక్ట్ నంబర్లు అనేవన్నీ మార్చేయడం జరిగింది. కొద్ది రోజులకి మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి హెల్ప్ కావాల్సి వచ్చి ప్రాజెక్ట్ వర్క్లో హెల్ప్ అడిగితే నేను చేయడానికి వెళ్ళినప్పుడు యశ్వంత్ అనే అబ్బాయి కూడా హెల్ప్ కోసం వచ్చాడు. అలా పరిచయమైన అబ్బాయి కూడా కొద్ది రోజులకి ప్రేమ అని చెప్పి మాట్లాడటం వల్ల నేను ఆ అబ్బాయితో కూడా ఇంకా కాంటాక్ట్ కట్ చేసుకున్నాను. తర్వాత ఒకరోజు మా అమ్మతో వచ్చి మాట్లాడి, ఆంటీ నేను ఇలా పూర్ణాన్ని ప్రేమిస్తున్నాను, నాకు పూర్ణ కావాలి, నేను పెళ్లి చేసుకుంటానంటే, నాన్న నీ వయసు బట్టి మాట్లాడినాన్న, ముందు చదువు సంగతి చూసుకో అని చెప్పి మా అమ్మ సర్ది చెప్పి పంపించారు. కానీ తర్వాత 1వ తారీఖున యశ్వంత్ నేను రోడ్లో వెళ్తుంటే అకస్మాత్తుగా వచ్చి నన్ను ఆపి, నేను నీకు ఈ 6 నెలలుగా పరిచయం కదా, అప్పుడు నీకు 13,000 ఖర్చు పెట్టాను, ఈ ఖర్చుని నువ్వు ఇస్తావా లేదంటే నాతో పడుకుంటావా అని అతి దారుణంగా రోడ్లోనే మాట్లాడటం వల్ల నేను ఇంకా కోపంతో అబ్బాయిని వెంటనే అరిచి తిట్టేసి ఇంటికి వచ్చేసాను. కరెక్ట్గా ఇంటికి వచ్చి ఆ వినాయకుడి గుడి దగ్గర నవీన్, యశ్వంత్ కాపు కాసుకొని ఇలాగా నన్ను దుర్గతి పాలు చేశారు. చూశారుగా ఆ అమ్మాయి ఆక్రందన. వీళ్ళిలా బరితెగించి ప్రవర్తిస్తుంటే అడ్డు చెప్పడానికి వీల్లేని దుస్థితి. వెంటపడి వేధిస్తున్నారని మొత్తుకుంటే పోలీసులు ఏం చేశారో తెలుసా? మొదట్లో యాక్సిడెంట్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. నవీన్ అనే అబ్బాయితో ఇద్దరు కలిసి ప్రేమించుకున్నామని చెప్పేసి వాడు వెంటబడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా, దాన్ని ప్రేమిస్తావా లేదా అని వేధించినాడు. ఆ అమ్మాయి కాదన్నందుకు ఆ అమ్మాయి మోటార్ సైకిల్ పోతుంటే వాడు మోటార్ సైకిల్ వెంటబడి మోటార్ సైకిల్తో గుద్దినాడని చెప్పేసి 1వ తేదీ జరిగింది. అది ఆర్టీఐ అని వచ్చినందువల్ల అది రోడ్ యాక్సిడెంట్ అని ట్రాఫిక్ వాళ్ళకి పంపిస్తారు. ఈలోగా మేము బందోబస్తు పోయినాము, కడప బందోబస్తులో ఉన్నాము. తర్వాత మేడం దగ్గర కలిసి మేడం ద్వారా రిపోర్ట్ మనకు దగ్గరకు వచ్చింది ఆమె. అప్పుడు మేము దాన్ని ఎమ్మడే కేసు కట్టినాము, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసినాము. మరి ఇన్ని చట్టాలుండే నేరస్తులకు వంతపాఠం ఏంటి? ఏమాత్రం మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన షీ టీంలను పెట్టి ఊచలు లెక్కించే రోజులు నడుస్తుంటే తిరుపతిలో ఏం జరుగుతోంది? నిందితులకు మద్దతుగా నిలవడమేంటి? ఎంత ఆలోచించినా అర్థం కాని పరిస్థితి. తిరుపతి నిర్భయ కేసు గురించి మా ప్రతినిధి దామోదర్ మరిన్ని వివరాలు అందిస్తారు.
నవీన్ అనే అతను మా అమ్మాయి క్లాస్మేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. అయితే ఇంటికి వచ్చేవాడు, మా క్లాస్మేట్స్ అంతా ప్రాజెక్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. ఆ ప్రాజెక్ట్ తీసుకొని ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గరే చేయించేవాళ్ళం. వేరే వాళ్ళ ఇంటికి పంపించడం మాకు ఇది లేక మా ఇంటి దగ్గరే ఎక్కువ చేసుకునేవాళ్ళు. ఆ రీతిలో ఏంటంటే మా మిస్సెస్ని అమ్మ అని, మా పెద్ద అమ్మాయిని అక్క అని పిలిచేవాళ్ళు. మాది నేటివ్ గుంటూరు. అక్కడ అమ్మ అంటే అమ్మే, అక్క అంటే అక్కే. ఇక్కడ కనపడే వాళ్ళ అక్క అని అలా అని పిలవటం అటు ఉండదు. అందుకని మేము మంచివాడు అని అనుకున్నాం. తర్వాత ఉండి లవ్ చేస్తానంటే చదువు నాకు ముఖ్యం, ఇది కాదు నువ్వు చదువుకొని ఇది చేసుకోనిరా అప్పుడు ఇదని చెప్పి తను అదే చెప్పింది, మా మిస్సెస్ కూడా అదే చెప్పింది. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి అక్కడ ఒక ఎస్ఐ కొడుకు కాబట్టి ఇంత కేసులో నీరు గార్చే విధంగా వాళ్ళ దగ్గర యాక్సిడెంట్ కేసు అని పెట్టించడం ఇవన్నీ చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే నెల రోజులకు ముందు తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగిన తర్వాత మీ మీడియా ద్వారాగా తెలుసుకొని మీ మీడియా పోయేసి ఎస్పీ గారిని ప్రశ్నిస్తే ఎస్పీ గారు ప్రోద్బలంతో ఈరోజు నిర్భయ చట్టం అనేసి కేసు పెట్టారు. నిర్భయ చట్టం కింద కేసు పెట్టినప్పుడు ఆయనకి ఎట్లా బెయిల్ వస్తుంది? 3 నెలల వరకు బెయిల్ లేదు దానికి. అట్లా ఆయనకి ఎట్లా బెయిల్ వస్తుంది? ఆ బెయిల్ ఏ మార్గంగా తెచ్చుకున్నారో అనేసి పబ్లిక్ కూడా చెప్తే, పేదవాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు ఈ కేసులో నుంచి కూడా బయటపడేదానికి అవకాశం ఉంటుంది. మేము డిమాండ్ వచ్చి ఆ అమ్మాయికి ఈరోజు వెన్నుముక్క విరిగిపోయి ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ బీటెక్ చదువుకున్నా కూడా ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాల్సిన అమ్మాయి ఈరోజు బెడ్ మీద పడుకొని ఈరోజు ఆ కుటుంబానికి ఒక చెయ్యి విరిగిపోయినట్టు అయింది. ఖచ్చితంగా అలిపిరి పోలీస్ స్టేషన్లో ఎటువంటి కేసు వెళ్ళినా కూడా అక్కడ దళారీ వ్యవస్థ అనేది ఒకటి జరుగుతుంది. అలిపిరి పోలీస్ స్టేషన్లో అలిపిరి పోలీసు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అలిపిరిలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ కాడ నుంచి డిఎస్పీ వరకు అక్కడ ప్రక్షాళన అనేది జరగాలి. జరిగిన తర్వాత అక్కడ కొత్త పోలీసులను వేస్తే కనీసం కొంచెమైనా కూడా ఆడ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పోలీసులు అక్కడ లంచాలకి పాల్మారి అక్కడ పోయిన కేసు ప్రతి ఒక్కటి కూడా మీరు ఎన్నో సంఘటనలు చూస్తుంటారు. అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గర చాలా మంది కూడా ఈరోజు అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగి న్యాయం జరగలేదని చెప్పి ఖచ్చితంగా ఎస్పీ గారు, ఇప్పుడు వచ్చినటువంటి మహిళా ఎస్పీ గారు ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వాళ్ళకి గవర్నమెంట్ పూర్తిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడుకి మేము విన్నవించుకుంటున్నాం. బాధితులు చెప్తున్న దాని ప్రకారం పూర్ణచంద్రికను అంతం చేయడానికే ఇక్కడున్న నవీన్ కానీ యశ్వంత్ కానీ ప్రయత్నించి సమీపంలోని వినాయకుని గుడి వద్ద ఈ విధమైన ప్రయత్నం చేస్తారని వారు అంటున్నారు. దీంతో పాటు పూర్తిగా స్పైనలిటిస్ ఏదైతే వెన్నెముక పూర్తిగా దెబ్బతినడం వల్ల ఆ అమ్మాయికి పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో పాటు పోలీసులు ముఖ్యంగా అలిపిరి పోలీస్ స్టేషన్లో సంబంధించి పోలీసులు చాలా వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించినారని, ముఖ్యంగా ప్రేమ పేరుతో వేధించాడంటూ కేసు నమోదు చేయమంటే దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు అంగీకరించుకోకుండా కేవలం యాక్సిడెంట్ కేసుగానే కేసును నమోదు చేయడానికి కూడా బాధితురాల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని, ముఖ్యంగా నిర్భయ చట్టం ప్రకారం అమలు చేసినప్పటికీ ఇప్పటి వరకు వారిని అరెస్ట్ చేశారన్న విషయం కూడా తమకు తెలియజేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించినారు. ముఖ్యంగా ఒక పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి కొడుకు నవీన్ కావడం, నిందితుడిగా ఉన్న నవీన్ కావడం వల్లనే ఈ విధంగా కేసును నీరుగార్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీరియస్గా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కఠిన చర్యలు తీసుకుని నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేసిన వారికి కఠినంగా శిక్షించే విధంగా, శిక్ష పడే విధంగా చేయడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ చెంచయ్యతో దామోదర్, ఎన్టీవీ, తిరుపతి.